వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజైతే నేను పిల్లల క్యారేజ్లోకి గుత్తొంకాయ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని నేను ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడే చింతపండు అయితే నానపెట్టేశాను. చింతపండు అప్పటికప్పుడు నానపెట్టాలి అనుకునే వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్తానండి. బాగా నీళ్లు మరగనిచ్చి ఆ మరిగే నీళ్ళలో చింతపండు వేసామనుకోండి 5 to 10 minutes లోపలే చింతపండు అయితే నానిపోతుంది. నేనైతే మార్నింగ్ లేచాను కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకున్నాను. గుత్తొంకాయ కూర చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుత్తొంకాయలోకి స్టఫ్ అయితే తయారు చేసుకుందాం. దానికోసమని ఒక పిడికెడు పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను పొట్టు తీసి. ఇప్పుడు మిక్సీలోకి కొంచెం కొబ్బరి పొడి, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి గట్టి పేస్ట్ లాగా అయితే పట్టుకుందాం. ఇది పలచగా పట్టుకోకూడదండి, గట్టి ముద్దలాగే పట్టుకోవాలి. ఎందుకంటే మనం వంకాయల్లో స్టఫ్ చేస్తాం కదా, అందుకోసమని గట్టిగానే అయితే పట్టుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను నా స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను అనమాట. చెప్పడం మర్చిపోయాను, కొంచెం నువ్వులు కూడా వేసానండి. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత వంకాయలు అయితే ఇక్కడ చూపించినట్టుగా పైన మొండాలు అయితే నేను కొంచెం కట్ చేశాను. కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే మజ్జిగి 4 ముక్కలుగా కాట్లు అయితే వేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టఫింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ వంకాయ కూర చేయాలంటే మనకి స్టఫింగేనండి లేటు. నేను చూపించే ప్రాసెస్లో 5 to 10 minutes లోపల అయిపోతుందండి. ఈ స్టఫింగ్ ఒక్కటే పెద్ద పని. ఇక్కడ స్టఫింగ్ అయితే చేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం మీకు తెలుసు కదా, నేను ఏ వంటనైనా కుక్కర్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుందని చెప్పి కుక్కర్లో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ వీడియో తీయడానికి మా కెమెరామెన్ లేరండి. అదేనండి, మా మరదలు ఇంకా నిద్ర లేవలేదు, అందుకే ఒక చేతితో నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి 1 నిమిషం అలా మగ్గనిచ్చిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న వంకాయలు అయితే అందులో వేసేసి మొత్తం ఈవెన్గా అయితే కొంచెం ఉప్పు, పసుపు వేసి 1 నిమిషం అయితే అలా మగ్గనిచ్చానమాట వంకాయల్ని. మగ్గిన తర్వాత అందులో మనం స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం మసాలా అయితే మిగిలింది. ఆ మసాలాను కూడా అందులోనే యాడ్ చేసేసుకొని ఇంకొంచెం కారం అయితే పడుతుంది, ఆ కారం అయితే వేసేసి తర్వాత చింతపండు పులుసు మనకి ఎంత కావాలో గ్రేవీకి అంత చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెంట్ మన ఇష్టం అండి. కొంతమంది గట్టిగా గ్రేవీగా తింటారు, కొంతమంది పల్చగా కొంచెం షేర్వలా తింటారు. మన ఇష్టం అండి. గ్రేవీ చేసుకోవాలంటే గ్రేవీ చేసుకోవచ్చు, పల్చగా చేసుకోవాలంటే పల్చగా చేసుకోవచ్చు. ఏంటంటే కుక్కర్లో కాబట్టి మనం వాటర్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చేసి ఉప్పు కారం మొత్తం సరిపోయా లేదా అని చెప్పి చూసుకున్న తర్వాత కుక్కర్ విజిల్స్కి అయితే పెట్టేశాను. ఇంకా 3 విజిల్స్కి చాలండి. 3 విజిల్స్లో వంకాయ చక్కగా ఉడికిపోతుందండి. తర్వాత కుక్కర్ విజిల్ అయితే తీసేసి నేను కొత్తిమీర అయితే చల్లుకున్నాను అనమాట పైన. ఇలా ఎంతో ఈజీగా గుత్తొంకాయ కూరనైతే మనం కుక్కర్లో తయారు చేసేసుకోవచ్చండి. నా ఈ రెసిపీ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే మీకు వంకాయ కూర చేయడం రాదని కాదు, నేను ఎలా చేస్తానో చూపించానమాట. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నాకు వంకాయ కూర అంటే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం అండి. వంకాయ కూర చేసినప్పుడు మా అమ్మగారు నేను అందరూ 3 పూటలు తింటే నేను 4-5 పూటలు తినేదానండి. అంత ఇష్టం అండి నాకు వంకాయ కూర అంటే. నా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, నా ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా అండి? పిల్లల క్యారేజీకి టైం అవుతుందండి, లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఉంటానండి మరి. ఓకేనా? బాయ్.